మాతృస్ కిచెన్ కి స్వాగతం. పర్ఫెక్ట్ గా దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఒక కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల బియ్యం తీసుకోవాలండి. దొరికితే రేషన్ బియ్యం ఇంకా బాగుంటాయి. పావు చెంచా మెంతులు, పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు అటుకులు. అటుకుల్ని సెపరేట్ గా నానబెట్టుకోవాలండి. మిగిలిన వాటిలన్నిటిని ఒక 2-3 టైమ్స్ కడిగేసి నీళ్లు పోసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానిన పప్పుని మరోసారి కడిగి గ్రైండర్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా చేర్చుకుంటూ రుబ్బుకోవాలి. అటుకుల్ని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో స్క్రేపర్‌తో స్క్రేప్ చేసుకుంటూ పిండి అంతా కలిసేటట్టు చూసుకోవాలి. గ్రైండర్ అవైలబిలిటీ లేని వాళ్ళు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చండి. పిండి సగం వరకు నలిగాక నానిన అటుకుల్ని కూడా అందులో వేసి పిండంతా ఫ్లఫీగా అయ్యేటట్టు రుబ్బుకోవాలి. చేత్తో పట్టుకుంటే పలుకు తగలకుండా స్మూత్‌గా ఉంటే పిండి నలిగినట్టండి. గ్రైండ్ చేసిన బ్యాటర్‌నంతా ఇలా గ్రైండర్ గిన్నెలోనే ఉంచి ఫెర్మెంటేషన్‌కి వదిలేస్తానండి. ఓవర్‌నైట్ ఆర్ 10 అవర్స్ పాటు ఫెర్మెంట్ అయిన బ్యాటర్‌ని తీసి చూస్తే ఎంత పర్ఫెక్ట్‌గా ఫెర్మెంట్ అయిందో చూడండి. పిండిని స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని టెంపరేచర్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటే ఫర్మెంటేషన్ చాలా బాగా అవుతుందండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అండ్ టిప్స్ పాటిస్తూ మీరు దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే దోసలు ఖచ్చితంగా క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. మనకి కావలసిన బ్యాటర్‌ని కొద్దిగా గిన్నెలోకి తీసుకొని మిగతా బ్యాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది. తీసి పెట్టుకున్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల దోసలు మంచి కలర్ వస్తాయండి. బాగా హీట్ అయిన దోస ప్యాన్ మీద కొద్దిగా వాటర్ చిలకరించుకొని బ్యాటర్ స్ప్రెడ్ చేసుకుని దోసలు వేసుకుంటే క్రిస్పీగా, సన్నగా, టేస్టీగా భలే ఉంటాయండి దోసలు. నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకుంటే వేడి వేడి దోస రెడీ అండి. స్టే ట్యూన్ టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్.